హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. సో, ఇది ఎవరి చేతి వంట అనుకుంటున్నారు? అదేనండి మా హస్బెండ్ చేతి వంట. సో, మగవాళ్ళ చేతుల్లో ఏదో నిజంగా ఒక అమృతమే ఉంది కదండీ! సో, వాళ్ళు కర్రీస్ ఏమన్నా ప్రిపేర్ చేస్తే గనక చాలా టేస్ట్‌గా ఉంటాయి. నేను కర్రీ వండితే అందులో అసలు కారం ఉండదు, ఆయిల్ ఉండదు. కానీ మా హస్బెండ్ కర్రీ వండితే మటికి చాలా టేస్ట్‌గా ఉంటుందండి. అదే అంటారు కూరల్లో అన్నీ సమానంగా వేస్తేనే టేస్ట్ వస్తది అని అంటారు గదా! సో నిజంగా ఈ మగవాళ్ళ చేతి వంట తింటే గనక భూలోకంలోంచి దేవలోకానికి వచ్చి అబాహా! అన్నట్టుగా ఉంటుంది గదా! సో, ప్రాసెస్ ఏంటో చూసేద్దాం వచ్చేయండి. మా హస్బెండ్ ఇప్పుడు మనం వంట చేయాలంటే అన్ని ప్రిపరేషన్స్ జేసేసుకుంటాం. కానీ మా హస్బెండ్ అసలు అలా కాదు. ఓ పక్క నుంచి గుడ్లు ఉడకబెడుతున్న, పక్క నుంచి ఆనియన్స్ ఇయన్నీ కట్ చేసేసుకుంటున్నారనమాట. సో, అన్నట్టు ఏం కర్రీయో చెప్పలేదు కదా! ఎగ్ కర్రీయేనండి మా హస్బెండ్ స్టైల్‌లో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే పక్కన చూసారు కదండీ కోడిగుడ్లయితే ఉడుకుతున్నాయి కదా! ఓ పక్కనైతే ఉల్లిపాయ కట్ చేసుకున్నారు పొడుగ్గా ఉప్మాలోకి కట్ చేసుకున్నట్టు. సో, స్టవ్ ఆన్ చేసేసి ఆయిల్ పోసేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అయితే వేసేసి చక్కగా ఒకసారి తిప్పి మళ్ళీ జీలకర్ర వేశారు కొద్దిగా అందులో. ఆహ్, నిజంగా కొంచెం మెస్సీ మెస్సీగా ఉంది ఏమనుకోకండి. కొంచెం మగవాళ్ళ చేతి వంట అంటేనే అంత కదా! ఓ పక్క నుంచి రైస్ వండేశారు. పక్క నుంచయితే గుడ్లు ఉడకబెడుతూ గుడ్లు కర్రీ చేస్తున్నారనమాట. ఆ ఉల్లిపాయలు మగ్గేలోగా టమాటాస్ కట్ చేసుకుంటాననేసి టమాటా అయితే కట్ చేసుకుంటున్నారు. సో, ఇవైతే మగ్గుతూ ఉంటున్నాయి. అలా ఒక్కొక్కసారి దాన్నయితే తిప్పుతూ ఉంటున్నారనమాట గరిటెతో. సో, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని టింగ్ మని ప్రెస్ చేశారంటే ఆళ్ళ నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. ఆ టమాటాలు కట్ చేస్తారు కదండీ! అవి కూడా ఇందులో అయితే వేసేశారు. సో, ఒకసారి మళ్ళీ కదిపేస్తున్నారనమాట. నిజంగా కదుపుతూ కూడా చూడండి ఎంత స్లోగా కదుపుతున్నారో. ఇప్పుడైతే మూతయితే పెట్టేసుకుందాం ఒక్కసారి. సో, దాన్నైతే ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత మళ్ళీ తీశారనమాట. ఆయిల్ అయితే చూసారు కదా చక్కగా మగ్గింది. ఇప్పుడైతే పసుపయితే వేసేశారు. సో, పసుపు ఒక పావు స్పూన్ పసుపు అనుకోండి. పసుపు వేసిన తర్వాత కలర్ ఉండాలనేసి తను ప్యాకెట్ పసుపు అయితే వేశారు. తర్వాత వచ్చేసి సాల్ట్ అయితే ఒక స్పూన్ సాల్ట్ అయితే వేశారనమాట. ముందు భలే స్ప్రింకిల్ చేస్తున్నారు చూసారా? సాల్ట్ అయితే వేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే కదిపేశారు. కదిపేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేశారు. సో, ఇక్కడైతే మళ్ళీ నేనే మూత తీసానండి లోపు ఒకసారి ఎలా ఉందా ఏంటా అని చూద్దామని. ఆయిల్ అయితే పైకైతే తేలుతూ ఉంది. సో, దీంట్లోనే మళ్ళీ కారం అయితే యాడ్ చేసేసారు. ఒక 2 స్పూన్స్ కారం అయితే వేసేసారనమాట. పక్క నుంచి నన్ను అడుగుతున్నారు కారం ఎంత చాలు ఏంటి అనేసి. మీ ఇష్టం మీరు చేస్తున్నారు కాబట్టి కర్రీ మీకు నచ్చినట్లు వేయండి అనేసి చెప్పాను. సో, నేను 2 స్పూన్స్ కారం అయితే మామూలుగా స్పూన్ నిండా అయితే తీయను. మా హస్బెండ్ స్పూన్ నిండా తీసేసారనమాట. సో, ఇదైతే కా కారం వేసేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేశారు. మళ్ళీ తీసి వాటర్ అయితే పోస్తున్నారండి. ఒక టీ గ్లాస్ వాటర్ ఏమో పోసారు మేబీ అంతే ఎక్కువేమీ పోయలేదు. సో, ప్లాస్కో మూతతో పోస్తున్నారు కదా! అందులో అయితే వాటర్ ఎంతో పట్టదు. ఓ టీ గ్లాస్ వాటర్ అయితే పోసారు. ఒకసారి అయితే కలిపేసుకొని చక్కగా మూత అయితే పెట్టేశారు. ఈలోపు ఇక్కడ ఎగ్స్ అయితే మగ్గిపోయినాయి అదే సారీ ఉడికిపోయినాయి అనేసి వీటి పొట్టయితే తీసేస్తున్నారనమాట. అక్కడ తుక్కుకి కవర్ అయితే పెట్టుకున్నారు. చాలా నీట్‌గా అంటే ఒక కవర్ పెట్టుకుని ఆ కవర్‌లోనే తుక్కు ఇవన్నీ వేసుకొని ఆ కవర్ తీసుకెళ్ళి మళ్ళీ డస్ట్‌బిన్‌లో వేసేసారనమాట. సో, అంత నీట్‌గా చేశారు. మెస్సీ అంటే మెస్సీ మెస్సీగా అసలు ఏమీ చేయలేదు. ఒక కవర్ అయితే పెట్టేసుకున్నారనమాట. సో, మళ్ళా అయితే ఎగ్స్‌నైతే కట్ చేసుకుంటున్నారు. సో, ఇట్లాగా హాఫ్ కింద కట్ చేసుకున్నారు ఒక్కొక్క ఎగ్‌ని. సో, కట్ చేసుకొని పక్కనైతే పెట్టేసారనమాట. వీటిని వేపడం అని అలా ఇలా అసలు ఏమీ చేయలేదండి. సో, ఇక్కడైతే కర్రీ మూత తీశారు. చక్కగా ఇది మగ్గిపోయింది కదా! ఇందులో అయితే ఎగ్స్‌నైతే వేసేశారు. ఆ కట్ చేసిన ఎగ్స్‌నైతే నిజంగా ఈ కర్రీ అయితే మనకి చపాతీలోకి గానీ, పుల్కాలోకి గానీ, రోటీలోకి గానీ, రైస్‌లోకి గానీ దేంట్లోకైనా సెట్ అయిపోద్దనమాట. అంత టేస్టీగా వచ్చింది కర్రీ అయితే నిజంగా ట్రస్ట్ మీ. ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చింది అన్నది. మీకు కూడా అర్థమవుద్ది చాలా చాలా టేస్ట్‌గా వచ్చిందనేసి. సో, ఇక్కడైతే చికెన్ మసాలా కూడా కొంచెం యాడ్ చేస్తున్నారనమాట. ఒక స్పూన్ చికెన్ మసాలా కూడా యాడ్ చేశారు. చికెన్ మసాలా పొడైతే కొంచెం స్ప్రింకిల్ చేసేసుకొని ఒక స్పూను మళ్ళీ చక్కగా మూతయితే పెట్టేశారనమాట. చక్కగా ఆ కర్రీ అయితే మగ్గిపోవాలనేసి. సో, ఇప్పుడైతే నన్ను కర్రీ ఒకసారి చూడమన్నారు. సో, నేను కర్రీ తీసి చూసేసరికి ఇంకా ఎగ్స్‌ని గట్టా ఏం కదపలేదండి. జస్ట్ ఎగ్స్ వేసేసిన తర్వాత చికెన్ పౌడర్ వేసేసి అట్లా మూత పెట్టేసారు. ఆ మూత తీసి చూసేసరికి చక్కగా కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో, చూసారు కదండీ కర్రీ అయితే చక్కగా రెడీ అయిపోయింది.
ఇందులో మనకి కొత్తిమీరి చక్కగా స్ప్రింకిల్ చేసేసుకొని కొత్తిమీర మొత్తం కర్రీ నిండా చల్లేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర లేనిదే మనకి కర్రీ అయితే ఫుల్‌ఫిల్ అవ్వదు నిజంగా. కొత్తిమీర చాలా ఫ్లేవర్ ఇస్తుంది కదా కర్రీకి. సో, ఇంక మన కర్రీ అంతే అనమాట. వేడి వేడిగా సర్వ్ చేసుకొని తినేస్తామే. ఇంకా ఆలస్యం చేయకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్ బాయ్.